అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ 47. ఈ విషయం ఇప్పుడే ఈ క్షణమే మావయ్య గారికి చెబుతాను అంటూ మొబైల్ చేతిలోకి తీసుకుంటుండగా, ప్లీజ్ బావా నీకు దండం పెడతాను, ఆయనకి ఇప్పుడే చెప్పకు, టైం వచ్చినప్పుడు నేనే చెబుతాను అంటూ బ్రతిలాడుతుంది వైషు. అయితే నాతో పాటు వచ్చేసేయ్, వాడంటే ఇష్టం లేదు కదా, ఈ తాళి తీసి వాడి మొహాన కొట్టి వచ్చేసేయ్, మనం ఇక్కడి నుండి అగ్రహారం వెళ్ళి పెళ్లి చేసుకుందాం అన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావు బావా? ఒకసారి ఆడపిల్ల మెడలో తాళి పడ్డాక ఆ తాళిని ఎప్పుడు తీస్తుందో తెలుసా? తెలుసు, వాడు చచ్చాక అన్నాడు. అలా అన్న నెక్స్ట్ సెకండ్ సాకేత్ గూబా గుయ్యమనిపించింది. కళ్ళు ఇంతవి చేసి చూస్తూ ఉన్నాడు. అసలు నువ్వు మనిషివేనా? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావా? నా భర్త చావు కోరుకుంటున్నావా ఇడియట్? ఇంకోసారి తాళి తెంపేసేయని మాట్లాడవనుకో, నువ్వు కాదు నేను నిన్ను చంపిస్తా అంటున్న వైషు మాటలకి గుడ్లు పెద్దవి చేసుకుని ఆవేశంగా చూస్తూ, ఏంటే నన్నే కొడతావా? ఈ విషయాన్ని మీ బాబుకి చెప్పి నీ సంగతి తేల్చకపోతే నా పేరే సాకేత్ కాదు. బావా ప్లీజ్, నువ్వు అలా మాట్లాడినందుకు నేను కొట్టాను. కొట్టినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నాన్నగారికి ఈ విషయం ఇప్పుడే చెప్పకు. నేను వెళ్ళి ఆయనతో మాట్లాడుకుంటాను అని చెబుతున్న వైశ్యుని కోపంగా చూసి ఆమెను వెనక్కి తోసి, పోవే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా తోయగానే వెనక్కి పడుతున్న వైశ్యుని పట్టుకున్నాడు రిషి. అతన్ని చూడగానే కళ్ళల్లో నీరు కారి చెంపల మీదకి జారి రిషిని గట్టిగా హత్తుకుంది. ఆమెను ఇంకాస్త గట్టిగా హత్తుకుంటూ, డోంట్ వరీ బేబీ, మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వాడి నిజస్వరూపం తెలుసుకున్నావుగా. మంచివాడైతే నిన్ను, నీ సిచ్యువేషన్ని అర్థం చేసుకునేవాడు. కానీ అలా అర్థం చేసుకోకుండా నానా మాటలు అన్నాడు చూసావా? వాడి కుక్క బుద్ధి ఎలా బయటపడిందో. సి వైషు, నువ్వు గనక వాడిని పెళ్లి చేసుకుని ఉండుంటే నీ లైఫ్ని అర్ధాంతరంగా ముగించేసేవాడు. నీకు ఇంకో విషయం చెప్పనా? నీకు తెలియకుండా నిన్ను ఫాలో అయ్యాడు. మనిద్దరి పిక్స్ని ఒకరి ద్వారా సంపాదించాడు. వాటిని తీసుకెళ్లి మీ నాన్నకి చూపించి కట్నం కింద ల్యాండ్ని దొబ్బెయ్యొచ్చు అని ప్లాన్ చేశాడు అని చెబుతున్న వైషు కింద భూమి కంపించినట్లయింది. నువ్వేం మాట్లాడుతున్నావు రిషి? అవును, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? ఎలాగో తెలిసాయి, కానీ నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా? అబద్ధం చెబితే నేను చచ్చినంతొట్టే అని అతని తల మీద చెయ్యి వేసుకున్నాడు. టక్కున వెనక్కి తీసుకొని అతని మోముని ఆమె దోసిట్లోకి తీసుకొని, ఐఎమ్ రియల్లీ సారీ రిషి, బట్ అప్పుడు కోపంలో ఉన్నాను కాబట్టి నీ మీద ఫీలింగ్స్ బయటపడలేదు. బట్ ఇప్పుడు నువ్వు చూపించే ప్రేమ నాలో ఉన్న ఫీలింగ్స్ని బయట పెడుతుంది. రియల్లీ రిషి, ఐ లవ్ యూ. నిజంగా నేను కూడా నిన్ను వదిలి వెళ్ళను, కానీ మా నాన్నగారిని కూడా వదులుకోలేను. అందుకే నీ మీద ప్రేమ ఉన్నా నిన్ను అవాయిడ్ చేశాను. ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకుంటే నా తల్లిదండ్రులని వదులుకోవాల్సి వస్తుందని. ఇంతలా ప్రేమించే నిన్ను వదులుకోవడం నా వల్ల కాదు రిషి. నాకు నువ్వు కావాలి, నాన్నగారు కావాలి అని అతన్ని హత్తుకొని ఏడ్చేసింది. ఆమె తలపై చేయి పెట్టి నిమురుతూ, డోంట్ క్రై వైషు, ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. ఓకే, నువ్వేం టెన్షన్ పడకు. నా అనాలిసిస్ ప్రకారం వాడిప్పుడే మీ నాన్నగారికి విషయం చెప్పడు. అవునా? ఎలా చెబుతున్నావు? ఇప్పుడే చెబితే మీ నాన్నగారు ఆవేశపడతారు. సో ఇక్కడికి వచ్చి మీ నాన్నగారికి నాకు ఒక పెద్ద గొడవ అవుతుంది. ఎలాగో నేను నిన్ను వదిలిపెట్టను కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోతారు. దాంతో వాడికి ఏం లాభం ఉంటుంది చెప్పు? సో సైలెంట్గా ఉండి నీ మనసు మార్చి ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నాడేమో అని నా డౌట్. ఎందుకంటే లాభం ఆలోచించే వాళ్ళు ఇంతకంటే బాగా ఆలోచించర్లే. నువ్వేం టెన్షన్ పడకు. వాడు ఏది చెప్పినా నమ్మకు. మరి మనం అగ్రహారం ఎప్పుడు వెళ్దాం? ఈ విషయాన్ని దాచడం మంచిది కాదనిపిస్తుంది. ఇలా జరిగింది అని వెంటనే చెబితే నాన్నగారు క్షమించే ఛాన్సెస్ ఉంటాయి. రోజులు పెరుగుతున్న కొద్దీ కోపం కూడా పెరుగుతుంది. ఇంత జరిగినా నాకు ఎందుకు చెప్పలేదు అని ఇంకా కోప్పడతారు. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా అని అక్కడి నుండి కాస్త ముందుకెళ్ళి అక్కడ హోటల్ కనిపించడంతో అటువైపు నడుస్తుండగా, రిషి సార్ అంటూ అందరూ ఒక్కసారిగా రిషి చుట్టూ గుమిగూడారు. వాళ్ళని చూసిన వైషు నోరెళ్ళబెట్టింది. అందరూ అమ్మాయిలే. సార్ ఒక్క సెల్ఫీ, మీ ఆటోగ్రాఫ్ అంటూ బాబును ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే వైషు రిషిని వదిలి దూరం జరిగింది. హే ఆగండి, వెయిట్ వెయిట్,
వన్ బై వన్ ఇస్తాను అంటూ ఒక్కొక్కరికి సెల్ఫీ ఆటోగ్రాఫ్ ఇస్తుంటే ఇక్కడ పాపకి లోపల కాలిపోతుంది. ఇక అందరికీ ఇచ్చి బాయ్ చెప్పాడు. థ్యాంక్ యూ రిషి సార్ అంటూ హగ్గిచ్చి ముద్దు పెడుతుండగా రిషి చెయ్యి లాక్కొని మహంకాళిలా చూస్తూ ఉంది వైషు. తల తిప్పి చూసిన రిషి ఆమెను చూడగానే చాలా నవ్వొచ్చింది అతడికి. రిషిని గట్టిగా హత్తుకుంటూ ఇతను నా మొగుడు, ఎవరైనా టచ్ చేశారనుకో చంపేస్తా అనింది వేలు పెట్టి చూపిస్తూ. ఏంటి, రిషి సార్కి పెళ్ళైపోయిందా? నో, మేము నమ్మం అని బాబుని కళ్ళతోనే ఆరాధిస్తున్న పాపల హృదయాలు ముక్కలైపోయాయి. ఈ విషయాన్ని పబ్లిక్కి చెప్పలేదు కాబట్టి వైషు చెప్పకు అన్నట్లు కళ్ళతో సైగ చేస్తున్నాడు. ఎందుకు చెప్పకూడదు? చెబుతాను. ఇతను నా హస్బెండ్, నా హబ్బీ, నా పతి పరమేశ్వర్, నా శ్రీవారు. ఎన్ని భాషలున్నాయో అన్ని భాషల్లో చెప్పి ఆయాసపడుతూ నిలబడింది. క్షణంలో మీడియా మొత్తం రిషిని చుట్టుముట్టారు. వైషుని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు రిషికి. ఇంతకుముందు అడిగిన మీడియా వాళ్ళకి పెళ్లి కాలేదని చెప్పాడు రిషి. కానీ వైషు నోటితోనే అతడికి నాకు పెళ్ళైంది అని చెప్పింది. దీనికోసమే కదా బాబు అక్కడ చెప్పలేదు. అతని ఫేస్లో గర్వపు నవ్వొకటి వచ్చి చేరింది. చెప్పండి సార్, మీకు పెళ్ళవ్వలేదు అని చెప్పారు, కనీసం లవర్ కూడా లేదని చెప్పారు. అలాంటిది ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నారు అని మైక్ రిషి ముందు పెట్టి ప్రశ్నల మోత మోగించేస్తుంటే రిషి వైషు భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ, షీ ఈజ్ మై వైఫ్, మేరా పత్ని, నా పెళ్ళాం, నా భార్య, నా దిల్ కా ధడ్కన్ అని అఫీషియల్గా చెప్పగానే అందరూ షాక్ కొట్టినట్లు చూస్తూ, మీరు చెప్పేది నిజమేనా సార్ అనింది ఓ రిపోర్టర్ పాప. పెళ్లి విషయంలో ఎవరైనా అబద్ధం చెబుతారా? మరి నిన్నెందుకు చెప్పలేదు? ఆ రోజు నా వైఫ్ నన్ను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి. రిషి అలా అనగానే తెల్లమొహాలు వేసుకొని ఒకరినొకరు చూసుకుంటూ, అసలు మీరు ఏమంటున్నారో మాకు అర్థం కావట్లేదు సార్ అంటున్న రిపోర్టర్ చేతుల నుండి మైక్ తీసుకొని, మీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. ఇతను నా మొగుడు, నేను అతని పెళ్ళాన్ని. ఇక చాలా? ఇంకేమైనా కన్ఫర్మేషన్ కావాలా అనింది పాప యమ సీరియస్గా. ఫైరింగ్లో ఉన్న వైశ్యుని చూసి నవ్వుకున్నాడు రిషి. ఇక మమ్మల్ని వదిలేయండి, పోండి ఇక్క నుండి, అందరూ కలిసి నా మొగుడు మీద పడ్డారు అని చీర చెంగుతో అతని నుదుటిన పట్టిన చెమటలని తుడుస్తోంది వైషు. ఇక బాబుకి పెళ్ళైపోయిందని నిరాశగా పాపలందరూ ఇక్కడి వాళ్ళు అక్కడ అతన్ని చూసి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతే చీర చెంగుతో చెమటలను తుడుస్తున్న అతని సతీ ప్రేమకి మురిసిపోతూ నడుం పట్టి మీదకి లాక్కున్నాడు. ఏంటి పాప, నా మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఎందుకో మొగుడి మీద ప్రేమ ఉండదా అలా మాట్లాడతావు? అబ్బో, ఎప్పటి నుండో ఉంది. మరి నాకెందుకు చెప్పలేదు? చెబితే ఇదిగో ఇలా పెళ్లి చేసుకుంటారని చెప్పలేదు. చెప్పకపోయినా చేసుకున్నాను కదా అంటూ కొంటెగా నవ్వుతుంటే, నాకేం తెలుసు మీరు ఇంత పెద్ద బాంబు పేలుస్తారని. అబ్బో, రెస్పెక్ట్ కూడా వచ్చింది. మొగుడికి రెస్పెక్ట్ ఇవ్వడం మన భారతీయ సంస్కృతి అనింది పాప అప్పి సుశీల. ఆహా, ఇంకా ఇంకేం లేదు, ఇంటికి వెళ్దాం పదండి. మళ్ళీ మిమ్మల్ని అల్లుకుపోవడానికి ఇంకెవరొస్తారో అని భయంగా ఉంది అని అనుకుంటూ అతని చేయి పట్టి లాక్కెళ్తుంటే, హాయ్ హ్యాండ్సమ్ అంటూ వచ్చింది నిషా. గుర్తుందా, స్టార్టింగ్ పబ్లో రిషితో డాన్స్ వేసిన అమ్మాయి. ఆమెను చూసిన రిషి, బాబోయ్ ఇది ఇప్పుడే రావాలా అని తలగొక్కుంటూ హాయ్ నిషా అన్నాడు. ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చింది వైషు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? అస్సలు కలవట్లేదు అని అతన్ని హక్ చేసుకోబోయి తల తిప్పి వైషుని చూసింది. అవును, తనెవరు? నీ చేయి పట్టుకుందేంటి అనింది నిషా పాప. తను అని చెప్పేలోపే నేను ఆయన గారి పెళ్ళాన్ని అని నడుముకు చేతులు పెట్టి రిషి ముందు నిలబడింది వైషు. ఏంటి, నీకు పెళ్ళైపోయిందా అని గుండె మీద చేయి పెట్టుకొని, ఎంత పని చేశావు రిషి, నాకు ఒక్క మాట చెప్పాలనిపించలేదా? రియల్లీ లవ్ యూ. నీకు ఈ మాట చెప్పాలని ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను. నువ్వేమో ఇలా పెళ్లి చేసుకుని వచ్చి నాకు షాక్ ఇచ్చావు అంటూ భూమండలం బద్దలైంది అన్నంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే వైషు యాంగర్ పీక్సుకుపోయి చెంపపై పడేలిన ఒక్కడి పీకింది. నిషా పాప నిషా అంతా వదిలేలా. ఆమె కొట్టిన ఫోర్స్కి రౌండ్గా తిరిగి ఆగింది. రిషి నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నాడు వైషు ఉగ్రరూపాన్ని. ఏంటే, నా మొగుడు కావాల్సొచ్చాడా? లవ్ చేస్తున్నావా
లోకం గుడ్డుపోయిందా? నీకోసం చాలామంది మగాళ్ళు అదిగో అక్కడ చూడు ఎదురు చూస్తున్నారు. పోయి పోయి నా మొగుడే దొరికాడా నీకు అని అరిచి, ఇంకోసారి నా మొగుడి వంక కన్నెత్తి చూసావనుకో ఇక్కడే ఇసుకలో తొక్కి పడేస్తా అని చెప్పి, రండి మొగుడు గారు అని మాటల్లో రెస్పెక్ట్, కళ్ళల్లో కోపం చూపిస్తూ అక్కడి నుండి లాక్కుపోయింది వైషు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.